శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎర్రగుంటలో ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఐసీడీఎస్ సీడీపీఓ జయంతి ఆధ్వర్యంలో ఎర్రగుంట సర్కిల్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా సీడీపీఓ జయంతి కోర్టు మీడియేషన్ అడ్వకేట్ బాలసుందరి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై అఘాయిత్యాలను అరికడుతూ బాల్య వివాహాలు అరికట్టే విధంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చట్టాలను కూడా మహిళలు తెలుసుకోవాలని, మహిళలపై జరుగుతున్న అరాచకాలను న్యాయ వ్యవస్థ సహించదని పేర్కొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనము ఐసీడీఎస్ ధర్మవరం కార్యాలయం నుండి మరి ర్యాలీ మొదలుపెట్టాము. ఈ ర్యాలీ కూడా పురవీధుల్లో తిరిగాము. మహిళలని పురోభివృద్ధి జరగాలి, మహిళలు ముందంజలో ఉండాలనేసి మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో మళ్ళా 8వ తేదీ రేపు మళ్ళా కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందస్తుగా మహిళా దినోత్సవము జరుపుకుంటున్నాము. మరొక మహిళా దినోత్సవాన్ని గౌరవ ప్రభుత్వం ఆదేశాల మేరకు 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా షెడ్యూల్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారము మేము కార్యక్రమాలు జరుపుతూ పోతున్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రాజెక్టు స్థాయిలో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ మహిళా దినోత్సవంలో మహిళలందరూ కూడా మరి మహిళలందరూ మహారాణులని, మరి వారు అన్ని విధాలుగా శ్రేయోభిలాషిగా సంతోషంగా మరి వాళ్ళ జీవితాలని గడపాలని, మరి మహిళలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మహిళలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా, మరి అఘాయిత్యాలకి గురి కాకుండా, మరి ట్రాఫికింగ్ గురి కాకుండా, మరి బాలికలని చదివించి ఆడపిల్లలను రక్షిద్దాం, బాలికలను చదివిద్దాం అనే నినాదంతో మహిళలందరినీ కూడా మహారాణులాగా పురుషులందరూ చూసుకోవాలని కోరుకుంటూ ఈరోజు మహిళా దినోత్సవాన్ని జరుపుతూ మిగిలిన సభని మీటింగ్ని కూడా మనము ఇప్పుడు ర్యాలీ తదుపరి జరుపుకుంటామని తమకు తెలియజేస్తున్నాం. కూడా నేటి వరకు మహిళలు పురుషుల కంటే తక్కువ కాదు అనేటువంటిది తెలిసినప్పటికీ కూడా వాళ్ళు సామాజికంగా ఇంకా వెనకడుగులోనే ఉన్నారు. ఎంతోమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు వచ్చారు, ఇంకా చాలామంది రావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు
ఇంకా మహిళల చదువులు పూర్తి కాలేదు నాకు తెలిసినంత వరకును. వాళ్ళకు 100% కేరళ స్టేట్ లాగా మన అందరి స్టేట్లలో కూడా 100% ఎడ్యుకేషన్ వస్తే బాగుంటుందనేది నేను ఆశిస్తున్నాను. మహిళ ఒంటరిగా బయట తిరిగి తన స్వతంత్రాన్ని తను కాపాడుకునే రోజు రావాలని ఆశిస్తున్నాను. ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఆ చట్టాల మీద అవగాహన లేకపోవడంతో మహిళలు ఇంకా ముందుకు రాకోకుండా వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బాల్యంలోనే వివాహాలు చేసేస్తున్నారు. ఆ పద్ధతి నుంచి సమాజంలో ఇంకా మార్పు రావాలని ఆశిస్తున్నాను. చట్టాలపై పూర్తి అవగాహన ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే ఆ భ్రూణ హత్యలు కావచ్చు, బాల్య వివాహాలు కావచ్చు, వితంతు పునర్వివాహాలు కావచ్చు, ఒంటరి మహిళను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు లేకోకుండా ఆమె స్వతంత్రంగా ధైర్యంగా ఆర్థిక స్తోమతతో బ్రతికేదానికి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని మహిళలు ధైర్యంగా బ్రతకాలనేటువంటిది ఆ స్ఫూర్తిని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా అందించాలని అనేక వ్యవస్థలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ ఉంది, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉంది, రెవెన్యూ శాఖ ఉంది, పోలీస్ శాఖ ఉంది. అన్ని శాఖలు ఉన్నప్పటికీ కూడా ఇంకా అధైర్యం అయితే పోలేదు మహిళల్లో. ఆ అధైర్యాన్ని పోగొట్టి అందరినీ కూడా సమాజంలో చైతన్యవంతుల్ని చేయాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను.